నమస్తే. ప్రస్తుతం మనం అశోకనగర్లో ఉన్నాం. కాకతీయ రాజులు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన శివాలయాన్ని ఇక్కడ ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. గత ప్రభుత్వం మాత్రం ఉన్న టెంపుల్ని, పురాతనమైన టెంపుల్ని డెవలప్మెంట్ చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చినా కానీ డెవలప్మెంట్ అయ్యిద్ది అనుకుంటే డెవలప్మెంట్ చేసాం, కానీ ఉన్న టెంపుల్స్ని కూల్చివేయడం జరుగుతుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న, ఎలా చూడొచ్చు అన్న? అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తుంది, కానీ పేదల ఇండ్లు కూలుస్తుంది, పురాతనమైన హిందూ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి. ఓన్లీ ఈ పురాతన టెంపుల్ని కూల్చివేయడానికి వెనక ఏంటి కారణం? కోటి లింగాల కోట, కూటికి లేనోళ్ళ పేట తెలంగాణ అంటేనే దాని డెఫినేషన్. త్రిలింగాల నేలలో ఎక్కడ చూసినా లింగాలు. ఇక్కడ ఇలవేల్పులు, శంకరుడు లింగం. ఇక్కడ కాకతీయుల నాటిది, ఇది వీలు కట్టింది కాదు, ఎప్పుడో కట్టింది. 800 సంవత్సరాలు, 1213, 14 సంవత్సరాలల్లా కట్టిందని ఇక్కడ శాసనాలు రాసి, శాసనాలు కూడా ఉన్నది. గణపతి దేవుడు ఇక్కడ రాజు ఉండే, భాష తెలుగు ఇవన్నీ పెట్టి ఇవన్నీ ఉన్నాయి, అంత దీని మీద కూడా ఉండే. అప్పుడు కట్టిన అటువంటిది ఇది. ఈ కోట, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్యాయంగా, దుర్మార్గంగా ఈ పాలనలో గుడులకు కూడా రక్షణ లేదు. ఈ 800 ఏళ్ళల్లో ఎవడు ఇప్పుడు ఎక్కడో బయటోడు మొఘల్ ఎంపరర్ బాబర్ అంటోడు వచ్చి దేశం మొత్తం విధ్వంసం చేసిండు. ఇక్కడికి వచ్చి రామప్పల కూడా కొంత తుర్కోళ్ళు వచ్చి కులగొట్టిర్రు. కొన్ని విగ్రహాలు, శిల్పాలవి కూడా పిల్లర్లు కావచ్చు, అన్నిటిని ఏళ్ళు నరికిండ్రు, కాళ్ళు నరికిండ్రు, మెడల దండలు ఉంటే దండలు నరికిండ్రు. ఇటువంటి అన్నీ చేసిరు, విధ్వంసం చేసిరు, మొత్తం వాళ్ళు వచ్చి చేసిపోయినరు. ఇప్పుడు దాని తర్వాత నాకు తెలిసి అయోధ్య కూడా 1528లో వాడు అయోధ్య కులగొట్టిండు. ఇప్పుడు నాకు ఈ రజాకార్ రేవంత్ అని ఎందుకన్నామంటే, వెలుగుమట్లలో ఇల్లు కూలగొట్టినని రజాకార్ రేవంత్ నాయుడు అన్నాం. ఓకే, ఇప్పుడు నేను బరాబర్ ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాల్సుకుని ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఎట్లయితే దండయాత్ర చేసిర్రో జనం ఓట్లేసి మన గుడులు కూలగొట్టరా నాయన అని ఈయనకు అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి అంటే ఆయనకు అధికారం ఇచ్చినాం మనం. ఇస్తే ఆయన చేస్తున్న రాద్ధాంతం ఏంటంటే, మన గుడులు కూలగొడుతున్నాడు, లింగాలు మింగేస్తున్నాడు, లింగం కింద మట్టి కూడా తీసేస్తున్నాడు. ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడి పాలన, ఎక్కడి రాజ్యం ఇది? అంటే ఇందులో నిధుల గురించే ఇది ఏదైతే తోమడం జరిగిందో, ఈ గర్భగుడి శివాలయం మాయమైపోయింది అంటే నిధుల గురించే తోమడం జరిగిందా? ఇంకన్నా ఒక్కటే, నేను అనుడు కాదబ్బా, జనం అంటున్నారు, ఈ ఊరోళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అది కాలేదనుకో, ఇక్కడ ఎందుకు గర్భగుడి దగ్గర ఎందుకు బొంద అయ్యి ఉన్నది? మనం వచ్చి తవ్వింది కాదు కదా ఇది. నేను ఇక్కడికి వచ్చే వరకు నిజంగానే ఏదైనా బై మిస్టేక్లో జరిగింది కావచ్చు అని అనుకున్నా. ఏ డిపార్ట్మెంట్లో నాది కాదు అంటున్నారు. కలెక్టర్ అసలు ఆమెనే చెప్పే, లేదు ఉట్టిగా అట్లా పోతాంటే ఇట్లా తలిగితే అది కూలిందని చెప్పింది. అంత వీక్ ఉన్నాయా? నేనేమంటున్నా, 800 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో భూకంపాలు తట్టుకొని, వరదలు తట్టుకొని, తుఫాన్లు తట్టుకొని, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా తట్టుకొని ఇది చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నది కదా. ఒకవేళ ఇది నువ్వు తెలియకుండా జరిగిందంటే, ఈ చెట్లు తీసేస్తున్నావు అంటే, ఇప్పుడు బావి కుడిపలే చెట్లు తీసినాకనైతే ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనబడుతున్నది కదా. గంత సోయి లేకుండా పాలన ఉన్నదా ఇక్కడ? ఎండోమెంట్ వాడు నాకు ఇరకలే అంటాడు, రెవెన్యూడు నాకు ఇరకలే అంటాడు, పంచాయతీడు నాకు ఇరకలే అంటాడు. ఎవరిని పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఎవరు? ఇది కోట మొత్తం మట్టి కూడా 4.5 ఎకరాలలో ఉన్నది, చెక్కు చెదరకుంటున్నది ఇప్పుడు ఇన్నేళ్ళకెళ్ళి. పోనీ అదంతా వదిలిపెట్టి కరెక్ట్ గర్భగుడి ఎందుకు బొందదో వెర్రు, అది చూపి అబ్బా బొంద చూడు, ఆ బొంద చూపి ఎందుకు 10 ఫీట్లు ఆ పైకెళ్ళి ఉన్నది, ఆ భూమి నెలమట్టంకి వెళ్ళి 6 ఫీట్ల లోపల బొంద ఎట్లా తవ్వుతారు మీరు? ఆ బొంద దేనికాడా? లింగం ఉండే ఆడ ఏమైంది? ఊరోళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పారు, అక్కడ లింగం ఏది మరి? అసలు ఇక్కడ బొందెందా వినవు నువ్వు? ఓన్లీ ఇది మామూలు అంశం కాదు. ఇది రామాలయం ఎట్లయితే దండయాత్ర చేసి దుర్మార్గులు కుల్లగొట్టినరో, రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఇది కూడా ఇప్పుడు అశోక్ నగర్లో ఇవాళ లింగాన్ని మింగినటువంటి దుర్మార్గులు ఎవరో తెలియాలి. దీని కింద అసలు ఏం దొరికినాయి వాళ్ళకు? దొరుకుడాన్ని పక్కకు పెట్టి ఫస్ట్ అసలు ఈ స్ట్రక్చర్ ఎట్లా కూలగొట్టినరు ఇది తెలియాలి, జనానికి తెలియాలి. ఇప్పుడు నేను అనుడు కాదు, నేను నొసటి మీద బొట్టు పెట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అమ్మకు, ప్రతి ఒక్క అయ్యకు, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెకు, తమ్ముళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాండ్రి ఇక్కడికి వచ్చి చూసిపోండి, ఇది విధ్వంసం చూసిపోండి. నేను కూడా అయోధ్యకు పోయినా, 2-3 సార్లు కులగొట్టినప్పుడు పోయినా, కఠినంగా పోలే కానీ కులగొట్టినప్పుడు మాత్రం బాధ అయిపోయినా, లైన్లలో నిలబడి మొత్తం పోయి చూసినాం. రాండ్రికి చూడండి ఈ విధ్వంసం, రేవంత్ రెడ్డి పాలనలో ఎంత విధ్వంసం జరుగుతున్నదో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ గారి మీద లంక మీద ఎత్తుకెళ్ళాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది, మరి ఇప్పుడు ఈయన ఏమెత్తుకెళ్ళినా?
అదే ఇప్పుడు సెక్రటేరియట్ గులగొట్టిండి, ఎందుకు గులగొట్టిండినే? సెక్రటేరియట్లో పాత గుడి ఉన్నది, ఆ పాత గుడి కింద లంకెబందలు ఉండే, అధికారంలోకి వచ్చినాక కూడా నేను అన్ని చాలా లంకెబిందెలు ఉన్నాయి అనుకున్నా, కానీ సెక్రటేరియట్లో ఇప్పుడు మాకైతే అంటే బాగా పైసలు ఉన్నాయి అనుకున్నా, కానీ అన్ని ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చినాక చెప్పిండి. నేను ఇప్పుడైతే ఢిల్లీ పోయి చెప్తున్నా, చెప్పులు ఎత్తుకపోయిన చూస్తున్నాను చెప్పని. మరి ఇప్పుడు ఈడ ఆయన అన్నావు, మరి ఆయన ఏం ఎత్తుకపోయినా మాకు ఎరకలే. నీకు ఆయనకి ఏం లావాదేవీలు ఉన్నాయో దాని తర్వాత దాని గురించి మరిచిపోయినావు, దాని గురించి ఎంక్వైరీ ఏమేలే. మరి ఇప్పుడు ఇంట్లో ఏమున్నాయని నువ్వు వినవు, ఏమున్నాయని ఎత్తుకపోయినావు. ఎక్కడ ఎవడు ఏ వీడియో పెట్టి చూసిర్రు ఇటువంటి స్ట్రక్చర్ ఇటువంటి జరుగుతున్న టైంలో ఎక్కడ కెమెరాలు పెట్టి నువ్వు ఏవి రికార్డ్ చేసి చూపించినావు? నీ బాధ్యత కదా అది. నువ్వు కాపాడాలి, నువ్వు రక్షకునివి. ఇక్కడ నువ్వు ఒక సెక్యూరిటీ గార్డు తెలంగాణకు. రేవంత్ రెడ్డి అంటే ఆయనే ఇక్కడ చౌకీదార్ చోర్ అంటే నువ్వే చోర్, నువ్వే దొంగ వెళ్ళినావు. ఇప్పుడు ఇక్కడ ఆడ మాట్లాడితే వెలుగుమట్ల ఇండ్లు భూదాన్ భూమిలో ఉన్నాయి నాయన ఇండ్లు అని మాట్లాడితే 20 తారీఖు మాట్లాడితే 24 తారీఖు ఇండ్లు మొత్తం కూలగొట్టి మళ్ళీ అలా కొంతమందికి పట్టాలు ఇచ్చిండు, కొంతమందికి అందరికీ. ఎలా అది కూడా యుద్ధం ఉన్నది. అక్కడ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి మళ్ళీ ఇచ్చినావంటే వాళ్ళది కానూన్ ప్రకారంగా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు మరి కూలగొట్టినాడు ఎవడో వాడు బొక్కలు పడాలా లేదా? కలెక్టర్ని ఇస్తావా, నీ మంత్రులను ఇస్తావా, లేదా నువ్వే పోయి బొక్కలు ఉంటావా? ఇప్పుడు ఇది కూడా ఎవరు గులగొట్టిరు, ఎవరు ఆర్డర్స్తో గులగొట్టినరు, బొక్కలు పడాల్సిన అవసరం ఉంది. లేదు రాజీనామా చేసి పడేసాలే. దేవుని గుడి లింగాన్ని మింగినటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా ఏదన్నా చేయాలి దీని విషయంలో. మీరు మొన్న సంగం ఊరికి విలేజ్కి వెళ్ళినప్పుడు అన్నారు, మీరు శివలింగాన్ని కూడా మింగేస్తారు అన్నట్టే మింగేసింది కన్నా. అదే చూడు, నాకు అదే చెప్తున్నా, సోపతోళ్ళు దోస్తులు 2-3 ఫోన్ చేసిర్రు. నేను రోజు పోయినప్పుడు ఏం చేసిన అంటే 45-46 డిగ్రీల ఎండ కొడుతుంది నాయన, ఈ లింగం కూడా ఎండలు ఉన్నది, మా నంది కూడా ఎండలు ఉన్నాడు, ఈ ఎండ లేకుండా చేస్తా అని 2 కోట్ల రూపాయలు నేను ప్రకటిస్తున్నా అని చెప్పినావు. 2 రూపాయలు ఖర్చు పెట్టలే ఆడ. ఇట్లా లింగాన్ని ఇట్లా దగ్గర పట్టుకున్నావు, ఇట్లా పెట్టి ఇట్లా లింగాన్ని పెట్టుకొని పుట్టినరోజు రాడు. మళ్ళీ అది కూడా ఈ రోజు కాదు, పుట్టినరోజు మనిషికి కొద్దిగా విశ్వాసం ఉంటుంది కదా. పుట్టినరోజు అనుకుంటాం అనుకో, ఏదైనా చేయాలనుకుంటే సాధించాలనుకుంటే సాధిస్తాం కదా. అటువంటిది వచ్చి భగవంతుని దగ్గర వచ్చి మరి నువ్వు దీనికి ఇప్పటిదాకా ఏం చేయలేదు, వెలుగుమట్లకు పోయి మేము ఆడ మాట్లాడితే వాటిని గులగొట్టినా, అయితే లింగాన్ని మేము లేపేవు అని చెప్పని అన్న. ఆ రోజు నేను నిజంగా పరాశకానికి మాట్లాడినా, కానీ పరాశకం కాదు, నేను చాలా సీరియస్ మనిషిని, చాలా మొండోని, నేను చాలా తెగింపు ఉన్నాను. నేను నువ్వు ఆడ లింగం అంటావురా, నేను ఇక్కడ లింగం బీకేసిన అని చెప్పి ఇక్కడ వీక్ చూపించిండు ఆయన. స్కూల్స్ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి పాలన. నిజంగా కూడా చాలా దుర్మార్గం, చాలా అన్యాయం, చాలా మోసం. స్కూల్స్ నిర్మించడం కోసం టెంపుల్స్ని కూలగొట్టడం ఎంత కరెక్ట్ అంటే సార్? అసలు స్కూల్ ఎక్కడ తప్ప అని ఆనవాళ్ళు గిన్నెందుకు ఈ కోటలో స్కూల్ ఎవడు అడిగిండు? తెలంగాణ గొడ్డు పోయిందా? తెలంగాణ వెలుగుమట్టలు 60 ఎకరాలు గొడ్డు పోయినట్టు 60 ఎకరాల మీద పడ్డాడా? ఇక్కడికి వచ్చి 4.5 ఎకరాలు. ఇది చరిత్ర అబ్బా. నువ్వు అమెరికానికి లండన్కి పోతే, నువ్వు ఆడికి పోతే ఇది పెట్టే చూసే హెలికాప్టర్ దించుతారు వాళ్ళు, ఇదంతా చూపిస్తారు. ఎటో చూడు, దిస్ ఇస్ 800 years, దిస్ ఇస్ 800 years బ్యాక్ హిస్టరీ. అవర్ గణపతి దేవా బిల్ట్ దిస్ టెంపుల్, దిస్ స్ట్రాంగ్ స్ట్రక్చర్, స్టాండ్ స్ట్రక్చర్. మొత్తం దీనంతా కాంపౌండ్ వాళ్ళంతా మొత్తం ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టిర్రు, ఇట్లా రక్షణ చేసిరని దీన్ని సినిమా చూపించినట్టు చూపిస్తారు. అమెరికా పోతే చిన్న ఆ కొడుకులు మట్టిని బంగారం లెక్క చూపించి అమ్ముతారు. ఇటువంటి వాటి స్ట్రక్చర్ చూస్తే నెత్తి తిరుగుతాయి. అరే ఇన్నేళ్ళకెళ్ళి ఎట్లా ఉన్నది ఇదంతా అని. అందుకే కదా ఇప్పుడు యునెస్కో నీకు రామప్పది ఇచ్చింది కదా. ఇవన్నీ అటువంటి కట్టడాలే కదా, ఇవన్నీ వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. వాటి యాక్ట్స్ కింద కొడుకులను బొక్కల వారేయాలి. అసలు ఫస్ట్ ఎట్లా కూలగొడుతుంది, దీన్ని ఎట్లా టచ్ చేసిర్రు అని. చివరిగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న దంతి మాధవ్ రెడ్డి హస్తం ఉందనుకోవచ్చు ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేది. నేనైతే రాజు గురించి మాట్లాడతాబ్బా, రాజు గురించే మాట్లాడతా. నీ రాజ్యం కరెక్ట్ లేదు, రాజే నువ్వు చేసింది రాజే అని నేను మాట్లాడతా. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంత చెప్పు, వాళ్ళంతా ఎవరెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరో మరి చెప్పొచ్చు. ఆయన కూడా పోయి చెప్పిండో, మరి ఇంకెవరైనా పోయి చెప్పిరో తెలియదు. నీ రాజ్యంలో జరుగుతున్నది ఇది. రజాకారులు నిజాం సైన్యానికి అధిపత్యం ఉండే, రజాకార్ రాజ్యం అని రజాకారుల చేతులలోనే రాజు ఉండే, నడిచిపోయింది. అది మొత్తం మనం రజాకారుల గురించి మాట్లాడతాం, నిజాం గురించి మాట్లాడతాం, అరాచకాల గురించి. ఇక్కడ కూడా ఈయన గురించే మాట్లాడతాం. ఈయన సైన్యాధిపతి కూడా ఈయననే, హోమ్ మినిస్టర్ కూడా ఈయననే. అందుకనే ఈయన 2 ఆయననే ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ కాబట్టినే ఈయన రజాకార్ రేవంత్ నాయుడు, లింగాలు మింగే రేవంత్ నాయుడు అన్న. చివరిగా ఇవి రేవంత్ రెడ్డి అంటే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన అంటే హైడ్రా అని చెప్పి పేద ఇల్లు కూల్చడం, ఇక్కడ టెంపుల్స్, పురాతనమైన టెంపుల్స్ చరిత్రని తుడిచివేయడమేనా ప్రజాపాలన అన్నోడు? తెలంగాణలో రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అన్నోడు. మనకి దమాకన లేదు ఉండాలి, లేకపోతే దానికి మెదడులో ఏమైనా రోగం వచ్చి ఉండాలి, రోగం వచ్చి ఉండాలి. అటువంటి వాళ్ళు అయితేనే మాట్లాడతారు. ఓకే, నిజంగా ఎక్కడ ప్రజాపాలన? ఏం ప్రజాపాలన పేదోళ్ళకు లేకుంటే ఇండ్లు ఇస్తారు. అబ్బా ఇండ్లు గులగొట్టడు ఎవడు. ప్రజాపాలనలా సంకల బిడ్డను ఎత్తుకుంటే తన్ని సంపరు ప్రజాపాలన. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. ప్రజాపాలన అంటే ఎక్కడో పక్క రాష్ట్రపోడు వచ్చి ఇక్కడ వచ్చి జర్నలిస్టులను దొంగ కేసులను పట్టుకొని తీసుకుపోయేది ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే ఆత్మహత్యలు జరిగే ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే రోడ్ల మీద హత్యలు జరిగే పాలన కాదు.
ప్రజాపాలన అంటే నిరుద్యోగులను లట్లు పట్టుకొని కొట్టుడు కాదు. ప్రజాపాలన అంటే ఆడబిడ్డలను, తెలంగాణ ఆడబిడ్డలను, బతుకమ్మలు వీళ్ళతోటే నేను వచ్చినా, నిరుద్యోగులతో వచ్చినా అని చెప్పి ఆడబిడ్డలను అటు వాళ్ళకి చెప్పి ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చెప్పిండు ఎల్బీ స్టేడియంలో. శిఖలు బట్టి రోడ్ల మీద గుంజుకపోవడు ప్రజాపాలన కాదు. వాళ్ళ నిర్దాక్షిణ్యంగా కాళ్ళు రెక్కలు బట్టి ఇట్లా వ్యాన్లలో ఎగిరేసుడు ప్రజాపాలన కాదు. ప్రజాపాలన కాదు, గుడులు లింగాలు మింగేటిది ప్రజాపాలన కాదు. ఇది ప్రజాపాలన ఎవడనంటే వాడి తెలుగు తక్కువ అయి ఉండాలి, ఎవరితో పైసలకు అమ్ముడు పోయినోడు అయి ఉండాలి, పదవులకు అమ్ముడు పోయినోడే ఆ మాటలు మాట్లాడతాడు. బరాబర్ చెప్పదలుచుకున్నాను. టెంపుల్ పునర్నిర్మించే అవకాశం ఉందంటారా? ఫస్ట్ దీనికి ఎవరు బాధ్యుడో వారిని ఫస్ట్ వాళ్ళందరినీ బొక్కల వారేయాలి. రేవంత్ రెడ్డి బాధ్యుడు అయితే రేవంత్ రెడ్డి కూడా బొక్కల వారేయాలి ఫస్ట్. ఇది యాక్చువల్గా ఇది దేశం మొత్తం కదలాలి దీని విషయంలో. ఎట్లయితే అయోధ్యలో రామ్ టెంపుల్ కూలగొడితే దాన్ని కట్టడానికి ఎట్లా జరిగిందో దీని మీద కూడా శిక్ష. బాబర్ అంటోడు ఉంటే మొత్తం భారతదేశంలో మొత్తము రాముని మొక్కే ప్రతి ఒక్కడు పోయి అని కొరికి నాకి సంపుదురు కావచ్చు ఒకవేళ బతికుంటే ఇప్పటి కాలంలో. మరి ఇప్పుడు ఈయన బతికే ఉన్నాడు. ఈయన నేను ఆయన మీద దాడి ఏమని చెప్తలేను. రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇటువంటి మానసిక స్థితులు చక్కగా లేని కొడుకులను అటువంటి పని చేయాలి. ఈ గుంపు మేస్త్రి కాదు, ఈయన విధ్వంసం చేసేటువంటి మేస్త్రినే. మొత్తం కట్టిన ఇండ్లు కూలగొట్టేటోడు, కట్టిన గుడులు కూలగొట్టేటోడు, గుడిలో లింగాలను మేము మింగేటోడు కాబట్టి జనానికి ఇది కట్టాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్టలేరు. శిక్ష మాత్రం ఉండాలి. తర్వాత చట్టాలు ఎట్లా రావాలంటే మళ్ళీ ఎవడన్నా ఏదైనా గుడి దిక్కు ఎవడన్నా చూస్తే, కన్నెత్తి చూస్తే ఈ భరతమాత ఈ నేల తల్లి క్షమించదనే రూపంలో అట్లా తిరుగుబాటు చేయాలి. నేను అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ సమగ్రత కరెక్ట్ కనుక ఉండాలంటే ఇటువంటి కాపాడుకోవాలి. ఇది మన ఆస్తి, మన ధనము, మన పూర్వీకుల ధనము, ఇది మన చరిత్ర, మన అస్తిత్వము, మన ఆనవాళ్ళు. ఇటువంటి వాటిని లేకుండా చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. జై శ్రీరామ్ అని చెప్పే బీజేపీ పార్టీ మరి ఈరోజు ఇక్కడికి ఎందుకు రాలే? ఎవరు ఎందుకు మాట్లాడతారు? బండి సంజయ్ కానీ, లేదంటే రఘునందన్ రావే కానీ, కిషన్ రెడ్డి కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లే? కట్టరు ఎందులో అని చెప్పుకుంటారు. ప్రజలు చూస్తున్నారు అబ్బా, ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు ఎవరు తరఫుకెళ్ళి ఉన్నారు, ఎవరు ఏంది అనేది ప్రజలు కూడా చూస్తారు. ప్రజలు అవసరం వచ్చినప్పుడు ప్రజలు బరాబర్ తిరుగుబాటు చేస్తారు, బుద్ధి చెప్తారు. వాళ్ళ స్థానాలు ఏంటియో వాళ్ళకు చూపించి పెడతారు. మతాన్ని ఉట్టిగా రాజకీయాల గురించి వాడుడు కాదు. నీ మతం అనేది నీ ఆరాధ్యాలు, నీ దేవతల మీద నీ హృదయంలో ఎంత ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను ఎంత వ్యక్తీకరిస్తున్నావు, అది ఎంత ఆచరణలను చూపిస్తున్నావు అనేది జనం చూస్తున్నారు కదా. ఉట్టిగా ఓట్ల కాడికి వచ్చి రోడ్ల మీద ఉట్టిగా జెండాలు నేను కూడా పట్టుకుంటా, నేను కూడా తిరుగుతా, బరాబర్ తిరుగుతా. కానీ గిదేంది లింగాలు పోతుంటే ఇంకా మీకు ఎక్కడ హోస్టల్ లేరా? ఏ భూమిలో ఉన్నారు, ఏ ప్రపంచంలో ఉన్నారు మీరు? ఎక్కడన్నా కాశ్మీర్లో పోయి అవతల పోయి ఆడ కూర్చొని ఆడ పోయి ఏమన్నా యోగాలు చేసుకుంటూ కూర్చురా మీరేమన్నా? ఆ లే లదాఖ్లకు పోయి అనుకుంటూ కూర్చున్నారా? నీ దగ్గరనే ఉన్నది కదా, నీ పక్క జిల్లానే జరుగుతున్నది కదా. మా ఎండోమెంట్ మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియదు. ఆమె కూడా బొట్టు పెట్టుకుని తిరుగుతుంది కదా. మరి బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరు, అందుకే చెప్పినా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశం ఇది. అందుకే బరాబర్ నేను గడికోసారి చెప్తున్నా, రామ మందిరంతో కంపేర్ చేసుకుంటే అందుకే చెప్తున్నా. ఈ విధ్వంసం మన కళ్ళ ముంగట జరిగింది, ఆ విధ్వంసం మనం లేనప్పుడు జరిగింది. గంతే, ఇదే చరిత్ర. థ్యాంక్ యూ.